రాజు, అత్తయ్య వాళ్ళ ఆలోచనలకి చెక్ పెట్టగలిగినందుకు చాలా హ్యాపీగా ఉంది. అత్తయ్య వాళ్ళు ఇంక నాన్న జోలికి రారు, మన జోలికి కూడా రారనే అనుకుంటున్నాను. అవునమ్మాయి గారు, మరి మీరు తీసుకున్న నిర్ణయం అలాంటిది. రాజు, అత్తయ్య వాళ్లతో ప్రాబ్లం లేదు. పంతులు గారు చెప్పిన చండీయాగం జరిపించేస్తే నాకున్న దోషం కూడా తొలగిపోతుంది. నాన్న హ్యాపీ ఫీల్ అవుతారు రాజు. ఆ సంతోషకరమైన సందర్భాన్ని మన బంటిని పరిచయం చేయడానికి అనువైన సందర్భంగా భావించి నాన్నకి బంటిని పరిచయం చేద్దాం రాజు. ఏమంటున్నారు అమ్మాయి గారు? బంటి గురించి నాన్నకి చెప్పకుండా ఇంకెంతకాలం దాయాలి రాజు? ఇంతకాలం అంటే మందారాన్ని చంపేస్తామని, రాఘవ్ని చంపేస్తామని బ్లాక్మెయిల్ చేసి మరీ బంటి గురించి నాన్నకి చెప్పకుండా ఆపారు. ఇదంతా చేసింది జీవనైనా, చేయించింది అత్తయ్య వాళ్లైనా ఇప్పుడు కంగారు పడాల్సిందేం లేదు కదా రాజు. అవునమ్మాయి గారు, జీవన్ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. మీ అత్తయ్య వాళ్ళు మన కంట్రోల్లోనే ఉన్నారు. కానీ బంటి గురించి చెప్పడానికి ఈ టైం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. అమ్మగారిని పెద్దయ్య గారిని కలిపిన తర్వాత అప్పుడు చెప్దాం అనుకున్నాం కదా. వద్దు రాజు, అమ్మా నాన్నలకి దూరంగా ఉండడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఇంతకాలం బంటి అనుభవించిన పెయిన్ చాలు. వాడు మనతోనే ఉండాలి. రేపే బంటి గురించి నాన్నకు చెప్దాం. బంటిని నాన్నకి పరిచయం చేద్దాం. బంటిని కూడా పిలిపిద్దాం రాజు, ప్లీజ్. సరే అమ్మాయి గారు, మీ నిర్ణయమే నా నిర్ణయం. పదండి పడుకుందాం, పొద్దునే గుడికి వెళ్ళాలి. మమ్మీ, వాళ్ళు అనుకున్నట్టు బంటిని తీసుకొచ్చి మావయ్యకి పరిచయం చేశారంటే మన పరిస్థితి ఏంటి మమ్మీ? ఆ రోజు బంటి చనిపోయాడని అందరినీ నమ్మించింది మనం. బంటిని రౌడీలకు అప్పగించి చంపేయమని చెప్పిందే మనం. ఈ విషయాలు తెలిస్తే మావయ్య మనకి కాళ్ళు చేతులు తీసేస్తాడు మమ్మీ. మనకి చెక్ పెట్టడానికి మరో బంటుని దింపుతున్నారు దీపక్. ఎట్టి పరిస్థితుల్లో బంటి గురించి మీ మావయ్యకి తెలియకూడదు. అలాగే ట్రస్ట్కి ఆస్తి రాసివ్వడం కూడా జరగకూడదు దీపక్. మనకి నిలువ నీడ ఉండాలి అంటే మీ మావయ్య వాళ్ళు ట్రస్ట్కి ఆస్తి రాసిచ్చాక చంపితే వాళ్ళన్నట్టు ఆస్తి మనకి దక్కదు. అంటే ఆస్తి రాసివ్వకముందే లేపేస్తే ఆస్తి మనకి దక్కుతుంది కదా? దక్కుతుంది దీపక్. మన చదరంగం ప్లాన్ రాజు రూపకి చెప్పి ఎంత తప్పు చేశామో, వాళ్ళు ఆస్తి ట్రస్ట్కు రాసిచ్చే విషయం మనకి తెలిసేలా చెప్పి అంతే తప్పు చేశారు మమ్మీ. బంటిని మావయ్యకి పరిచయం చేయడం, ఆస్తిని ట్రస్ట్కి రాసివ్వడం చండీ యాగం పూర్తయిన తరువాతే చేస్తారు. కాబట్టి అంతకు ముందే రూపని లేపేయాలి మమ్మీ. రూపనెందుకు దీపక్? మీ మావయ్యని లేపేస్తే సరిపోతుంది కదా. మావయ్య పోతే రూప పోతుందో లేదో తెలియదు, కానీ రూప పోతే మాత్రం మావయ్య పోతాడు మమ్మీ. అది కాకుండా ఆస్తిలో ఎక్కువ శాతం రూప పేరు మీద ఉంది కాబట్టి, మనల్ని అంత టార్చర్ చేసింది రూపే కాబట్టి రూపని కుదిరితే రాజుగాడిని కూడా చంపేస్తాను మమ్మీ. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గురి తప్పకూడదు దీపక్. గురి తప్పదు మమ్మీ. రూపా, రేపు నువ్వు చండీ యాగం చేసినా నా నుంచి తప్పించుకోలేవు. ఆఖరిసారిగా రేపు గుడిలో కలుద్దాం. స్వామి,
ఈరోజు చేసే చండీ యాగంతో నా బిడ్డకున్న దోషం పోతుందని, నా బిడ్డకి ఎలాంటి ప్రాణగండాలు ఎదురవ్వవని నమ్ముతున్నాను. నా నమ్మకాన్ని నువ్వే కాపాడాలి స్వామి. స్వామి, నువ్వేం చేసినా నా మంచికే చేస్తావని నేను నమ్ముతాను. నాకున్న దోషం కారణంగానే మా అమ్మ నాన్న మొదటిసారి నా కోసం భార్యాభర్తలుగా కూర్చుని పూజ చేశారు. కానీ ఈ రోజుతో నాకున్న దోషం తొలగిపోతుంది. మా అమ్మా నాన్నలని మళ్ళీ కలపడానికి నా దగ్గర ఏం కారణాలు లేవు స్వామి. ఇలా ఏదో ఒక కారణాలతో కాకుండా వాళ్ళ మధ్య ఉన్న అంతరాలను తొలగించి వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలిసి ఉండేలా చెయ్యి స్వామి. మా అమ్మా నాన్నలు కలవాలనే సంకల్పంతో నా పేరు మీదున్న ఆస్తి మొత్తాన్ని ట్రస్ట్కి రాసిస్తున్నాను. నా సంకల్పాన్ని నువ్వే నెరవేర్చాలి స్వామి. మా నాన్న మా అమ్మని యాక్సెప్ట్ చేసేలా చెయ్యి స్వామి. అలాగే నా కొడుకుని మా నాన్నకి పరిచయం చేయబోతున్నాను. మా నాన్న నా కొడుకుని ఆశీర్వదించేలా చెయ్యి స్వామి. ఎక్కడికి వెళ్తున్నాం ఫ్రెండు? ఎన్నిసార్లు అడిగినా చెప్పట్లేదెందుకు ఫ్రెండు? సర్ప్రైజ్లు ముందే చెప్పకూడదు బంటి. నాన్నకి చెప్పకుండా వెళ్తే బాగుండదు ఫ్రెండు. నాన్నకి తెలిస్తే కోపడతారు. నిన్ను తీసుకురమ్మని చెప్పింది మీ నాన్నే బంటి. నాన్న ఎందుకు తీసుకురమ్మన్నట్టు? స్వామి, కొన్ని కారణాల వల్ల ఇంతకాలం బంటి గురించి పెద్దయ్య గారికి చెప్పలేదు. ఈరోజు చెప్దాం అనుకుంటున్నాం. పెద్దయ్య గారు హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ బంటి గురించి పెద్దయ్య గారికి చెప్పాలి అనుకున్న ప్రతిసారి ఏదో ఒక సమస్య ఎదురవడం వల్ల చెప్పలేకపోయాం.